హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఎస్ఐఆర్ గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఈరోజు మనం చేయబోతున్నాం. ఎక్కడ అసలు మిస్ కావద్దు. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఆంధ్రాలో ఎస్ఐఆర్ స్టార్ట్ అయ్యి దగ్గరగా 12-13 రోజులు అవుతుంది. మన తెలంగాణ స్టార్ట్ అయితే 3 రోజులు అయిపోయింది. ఇప్పటికీ మన వీడియోలో చాలా అంటే చాలా ర్యాండమ్గా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అవన్నీ నేను ఫిల్టర్ చేస్తే నాకు సుమారు 16 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ ఎస్ఐఆర్ రిలేటెడ్ కానీ, ఈ ఓటర్ లిస్ట్ కానీ, మ్యాపింగ్ కానీ, ఏదైతే కానీ మొత్తం మీద ఒక 16 రకాలది నేను ఫైండ్ అవుట్ చేసి మొత్తం 16 రకాల క్వశ్చన్స్కి ఈరోజు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో, ఇది ఫార్వర్డ్ చేయాల్సిన వీడియో కూడా అండి. మొదటగా వచ్చేసి మ్యాపింగ్. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేసేది ఈ మ్యాపింగ్ ఎలా చేయించుకోవాలి మన ఓట్కి. ఈ మ్యాపింగ్ చేయించుకునే పద్ధతి కూడా 3 రకాలు. అది కూడా ఫస్ట్ కేసు వచ్చి దీన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. ఏం లేదండి, 2002 ఎస్ఐఆర్ లిస్టులో కూడా మీ పేరు ఉంది. 2024 లిస్టు అంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ చెక్కింగ్కి వచ్చేటప్పుడు కూడా మీ పేరు ఉందనుకోండి, సింపుల్గా ఆ డేటాతో మ్యాప్ చేయించుకోవటమే. దీన్ని సెల్ఫ్ మ్యాపింగ్ అంటారు. రెండో కేసు వచ్చి 2002 ఎస్ఐఆర్లో పేరు లేదు, ఎందుకంటే అప్పుడు మీకు 18 ఇయర్స్ లేవు, కానీ మీ పేరెంట్స్కి లేకపోతే మీ అమ్మ మీ గ్రాండ్ పేరెంట్స్కి వీళ్ళకి ఓట్లు ఉన్నాయి. మీరు వాళ్ళ ద్వారా మ్యాపింగ్ చేయించుకోవచ్చు. దీన్నే యాడ్ ప్రొజినీ అంటారు. ఇదో పద్ధతి. ఇంకా మూడో కేసు వచ్చేసరికి 2002 ఎస్ఐఆర్లో పేరు లేదు, కానీ వాళ్ళు అప్పటికి 18 ఇయర్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు లిస్టులోగా వాళ్ళకి పేరు వచ్చినా కూడా ఎలా చేయాలి అని ఏం లేదు. సేమ్ మీ పేరెంట్స్ కానీ లేదంటే మీ గ్రాండ్ పేరెంట్స్ ద్వారా మ్యాపింగ్ చేయించుకునే పద్ధతి. దీన్ని సెల్ఫ్ ప్రొజినీ అంటారు. ఈ 3 రకాల పద్ధతులతో మ్యాపింగ్ అయితే చేయించుకోవాలి. ఇది మ్యాపింగ్ రిలేటెడ్ అండి. ఇది బిఎల్ఓస్కి ఉపయోగపడుతుంది, అలాగే కామన్ ఓటర్స్కి ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 2002 లిస్ట్ ఎలా చూసుకోవాలి అనేది కూడా చాలా సింపుల్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను. దాని ద్వారా మీ ఊర్లో ఉండే ఏ పోలింగ్ బూత్ అన్నిట్లో ఒకసారి అయితే మీరు వెరిఫై అయితే చేసేసుకోవచ్చు. రెండవది వచ్చి ఈ వైఫ్ మ్యాపింగ్ ఎలా చేయించాలి అని. సపోజ్ ఈ వైఫ్ మ్యాపింగ్ అనేది 2002లో కనుక ఆమెకుందనుకోండి ఓటు, సెల్ఫ్ మ్యాపింగ్ ద్వారా అంటే ఆ ఓట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మ్యాప్ చేయించుకుంటారు. లేదు, రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని ఇప్పుడైతే మీ ఇంట్లో ఉంది, మీ కోడలు అనుకుందాం, లేదంటే మీ వైఫ్ అనుకుందాం, ఎలా అయినా కానీ ఎలా చేయాలి వీళ్ళకి మ్యాపింగ్ అంటే వాళ్ళ అమ్మా నాన్న ద్వారానే యాడ్ చేయించుకోవాలి. వాళ్ళ అమ్మా నాన్న ఏ పోలింగ్ బూత్లో ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ మీ కోడలు వాళ్ళ ఇంటికి కానీ లేదా మీ భార్య వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళు వస్తారు ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని. సో వాళ్ళ పేరెంట్స్ ద్వారానే మ్యాపింగ్ చేయించుకోవాలి. ఇంతే, చాలా సింపుల్ పద్ధతి. దీంట్లో ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, డీవియేట్ అవ్వద్దు. మూడోది వచ్చి 2002 ఎస్ఐఆర్లో పేరుంది, కానీ 2024 ఓటర్ లిస్ట్లో లేదు, బిఎల్లో వస్తే మీ పేరు లేదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఏదో ఓ రీజన్ చేత 2024లో మీరు అప్పుడు ఓట్ వేయకుండా లేదా ఏదైనా అప్పుడు మీరు అసలు ఓటర్ లిస్టులో నేమ్ ఉందో లేదో కూడా చూసుకొని ఉండరు. సో లేదు కదా, ఏం చేయాలి అనుకుంటారా? ఏం చేయలేమండి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఫ్రెష్గా ఫామ్ 6 అయితే అప్లై చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ఈ మధ్య ఎవరికంటే వాళ్ళకి ఫామ్ 6 అంటే 18, 20, 22, 23 ఇయర్స్ అయితే ఇస్తున్నారు, కానీ సపోజ్ 40, 45, 50 ఏళ్లకు వాళ్ళకు ఓటు ఇస్తారంటే ఇస్తారు, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే 2002 ఎస్ఐఆర్లో మీ పేరు ఎలాగో ఉంది కాబట్టి ఆ ఓటర్ ఐడిని బేస్ చేసుకొని మీరు ఫామ్ 6 అయితే అప్లై చేయండి. బిఎల్ఓని కన్సల్ట్ అయ్యి మీరైతే మీకు ఓటు సింపుల్గానే చేసుకోవచ్చు, కానీ ఈ ప్రక్రియలో మీరైతే పాల్గొనలేరు. ఇంతేనండి. నెక్స్ట్ వచ్చి ఫ్రెష్గా 18 ఇయర్స్ వచ్చాయి మీ పాపకు కానీ మీ బాబుకి కానీ లేకపోతే మీకే కానీ 18 ఇయర్స్ వచ్చాయన్నా ఏం చేయాలి? ఇప్పుడు నేను ఓటు ఎలా అంటే చాలా సింపుల్ అండి. ఫామ్ 6 ద్వారా ఇప్పుడు ఓటు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. మీరేం కొత్త డాక్యుమెంట్లు ఏం అవసరం లేదు. మీరు చదువుకొని ఉంటే 10th క్లాస్ డాక్యుమెంట్ పెట్టండి, అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ పెట్టండి, లేదంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీ సపోజ్ 18 బ్యాంక్ అకౌంట్ది పెట్టచ్చు, పాన్ కార్డ్ అప్పుడే ఫ్రెష్లీ 18 అయితే పాన్ కార్డ్, ఏ రకమైన ఈ డాక్యుమెంట్స్ ద్వారా మీరైతే ఈ ఫామ్ 6 అప్లై చేసి కొత్త ఓటు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో వాళ్ళైనా చేస్తారు అప్లై మీరు కావాలంటే, లేదంటే ఈ ఎస్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్గా ఫామ్ 6 అప్లై చేసుకోండి, మీకు ఓటు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి 2002 ఎస్ఐఆర్లో పేరు లేదు,
కానీ 2009లో 15లో ఓటేశానన్నట్టు గుర్తు, ఆ ఓటర్ కార్డు కూడా మీ దగ్గర ఉంది. కానీ మీరు 2024 లిస్టులో చెక్ చేసుకుంటే ఏమో, ఇప్పుడు చెక్ చేసుకుంటే మీకు ఓటు లేదని మీకు తెలిసింది. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి అని మీకు డౌట్ కదా. ఏం చేయడానికైతే లేదు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మీరు భాగం కాలేరు. ఈ ఎస్ఐఆర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఫామ్ 6 అప్లై చేసుకోవాలి. మీ దగ్గర 2009లో లేకపోతే 15లో వేసి ఉంటారు, అప్పుడు ఓటర్ కార్డు ఉంది కాబట్టి దాన్ని ప్రూఫ్గా పెట్టి రీజన్ ఏంటంటే నేను ఫలానా కొన్ని సంవత్సరాలు ఓటు వేయలేదు కాబట్టి నాకు తీసేశారనో మీరు కొంచెం అర్జీ ఒకటి రాసుకొని మీ కన్సెంట్ ఆధార్, ఈ పాన్ కార్డ్ కానీ ఈ రేషన్ కార్డ్ ఏ అవైలబిలిటీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇవన్నీ పెట్టి మీరు సింపుల్గా ఫామ్ 6 ద్వారా ఓట్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అయ్యి డీవేట్ ఇక్కడ కూడా అవ్వద్దండి. కానీ మీరు ఈ ఎస్ఐఆర్లో మీరు పాల్గొనలేరు. నెక్స్ట్ వచ్చి ఈ మ్యారేజ్ క్యాండిడేట్స్ది, అంటే ఇప్పుడు ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కడ మ్యాప్ చేయించుకోవాలని, అదే వైఫ్ మ్యాపింగ్ కూడా ఇదే కాన్సెప్టు. కానీ ఇక్కడ మీరు ఇప్పటికిప్పుడు వాళ్ళని షిఫ్ట్ చేసుకోలేరండి. ఇప్పుడు షిఫ్టింగ్ అనే పద్ధతి ఇప్పటికైతే లేదు. ఇప్పుడు ఏంటంటే మ్యాపింగ్ ద్వారా ఓట్ని వెరిఫై చేసే పద్ధతే ఉంది. దాంట్లో ఫామ్ 8లో ఏంటంటే వెరిఫికేషన్, మొబైల్ నెంబర్ లేకపోతే, సర్నేమ్ చేంజ్ అయితే, లేదంటే ఫోటో లేకపోతే, అడ్రస్లో ఏమైనా మార్పులు ఉంటే ఇవి చిన్నవి అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మీరు ఫామ్ 8 అప్లై చేయాలి. మీకు ఆల్రెడీ అక్కడ ఉండిద్ది మీ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఈ మెట్టినింట్లో మీకు కావాలి కాబట్టి అక్కడ ఫామ్ 8 షిఫ్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. త్రూ అవుట్ స్టేట్ అండి, ఎక్కడైనా మీరు ఓట్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అది చాలా సింపుల్ పద్ధతి. నెక్స్ట్ తెలంగాణలో చాలామంది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2002 ఎస్ఐఆర్లో మేము ఆంధ్ర కదా, ఉమ్మడి 2002 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఇప్పుడు మ్యాపింగ్ చేసేటప్పుడు అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్లో ఏం రాయాలండి? తెలంగాణనే రాయాలండి. ఎందుకంటే మీరు ఈ ఎస్ఐఆర్లో మీ పేరు ఎలా ఎత్తుక్కోవాలి అనుకున్నప్పుడు తెలంగాణకు స్టేట్ ఇచ్చాడు వాడు. అక్కడేమి ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ ఏమి ఇవ్వలేదు. సో తెలంగాణ అని చెప్పి మీ కరీంనగర్, ఆదిలాబాదు, మన నల్గొండ, రంగారెడ్డి ఏ జిల్లా అయితే ఆ జిల్లా పెట్టి మీరైతే చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రాంగ్గా ఏదైనా డేటా ఎంట్రీ చేసి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాబ్లమ్స్ అంటే చాలామందికి నేను ఒక సింపుల్గా వీడియో చేశాను. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో ఈసీఐ నెట్ యాప్లో ఎలా చేసుకోవాలి అని చెప్పి చాలామంది, దాంట్లో నేను హింట్ కూడా ఇచ్చాను చాలా స్టార్ మార్క్ కింద. సేమ్ డీటెయిల్స్ అండి, ఆధార్లో ఓటర్ ఐడిలో ఎగ్జాక్ట్గా ఉంటే తప్ప మనం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోలేము. కొంచెం లేట్గా చెప్పాను అది ఆ పాయింట్, కానీ అది చాలామంది వినలేదేమో. కానీ 100కు 90% మంది నిజంగా ఈ సైన్ ఫెయిల్ అవుతుంది. మొత్తం అన్ని ప్రాసెస్ చేసేస్తారు, డేటా ఫోటో అప్లోడ్ చేస్తారు, చివరికి ఆధార్ ఓటీపీ కూడా ఎంటర్ చేస్తారు. ఈ సైన్ కొట్టేటప్పుడేమో అది తీసుకోదు. నిజమే, సేమ్గా ఉంటే తప్ప. ఈవెన్ అండి సర్నేమ్ ఆధార్లో ముందుంది, ఓటర్ కార్డులో వెనకుంది అనుకోండి, అయినా తీసుకోదు. అంత పకడ్బందీగా ఎందుకో ఇచ్చాడండి సెల్ఫ్ ఎన్యూమరేషన్. సో ఆఫ్లైన్లో బిఎల్ఓ ద్వారానే మీరు మ్యాపింగ్ ఎన్యూమరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఇంకో స్టెప్ అయితే నేనేమి ఇవ్వలేనండి. నెక్స్ట్ తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడైతే ఏం చేయరండి. కానీ స్టేట్ టు స్టేట్ ట్రాన్స్ఫర్ మీరు ఓట్ ట్రాన్స్ఫర్లా కాదు, కానీ అక్కడ క్యాన్సిల్ చేయించుకొని ఇక్కడైతే మీరు ఓట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అక్కడ క్యాన్సిల్ అయ్యింది అని మనం ప్రూఫ్గా తెచ్చుకుంటే తప్ప కొత్తగా ఆంధ్రాలో మీరైతే ఓట్ చేసుకోలేరండి. ఇదో పద్ధతి. అది కూడా ఇప్పుడు చేసుకోలేరు, ఎందుకంటే ఇప్పుడు ఈఎస్ఐఆర్లో ఈ గందరగోళంలో వీళ్ళు చేయరు కాబట్టి. నెక్స్ట్ మ్యాపింగ్ విత్ మదర్ ఎనామలీ ఇష్యూస్. చాలామంది ఏంటంటే మీకు తెలుసు ఎనామలీస్ రేస్ అవుతున్నాయని బిఎల్ఓస్కి డౌట్ రావచ్చు ఎలా చేయాలి అని చెప్పి. ఏంటంటే మీ ఫాదర్ మీకు 2002లో ఓట్ లేదు, మీ ఫాదర్ గారి ద్వారా ఓట్ మ్యాపింగ్ చేయించుకున్నారు, కానీ మీ ఓటర్ ఐడిలో మీ నాన్నగారి పేరు డిఫరెంట్గా ఉండుండొచ్చు. ఎందుకంటే ఆయన ఓటర్ కార్డులో వేరేగా పేరు ఉండుండొచ్చు. అలాంటప్పుడు ఎనామలీ రేస్ అయ్యింది, ఇతనా కాదా అని చెప్పి. ఇతనా కాదా అన్నప్పుడు మీ దగ్గర వాళ్ళు లోకల్ ఎంక్వైరీ చేసుకుంటారు, లేదంటే ఆధార్ కార్డ్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక ప్రూఫ్ అయితే మీరు బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి ఒక ప్రూఫ్ రెడీ చేసుకొని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈవెన్ రేషన్ కార్డ్ అయినా పర్లేదు. అప్పుడే ఎనామలీస్కి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు చాలా తెలివిగా కొంతమంది ఏం చేస్తారంటే మదర్ నేమ్తో మ్యాప్ చేస్తారు. మదర్ నేమ్తో మ్యాప్ చేస్తే ఈ ఎనామలీ వేసే రేస్ కాదు, బిఎల్ఓస్కి కూడా కొంచెం బర్డెన్ అయితే తగ్గుతుంది. ఇది కొంచెం ఒక మంచి పాయింట్ అండి. నెక్స్ట్
అనామలీ ఇష్యూ అయిన తర్వాత ఏంటి ఆధార్ చెప్పాను కదా, లోకల్ ఎంక్వైరీ ద్వారా కూడా బిఎల్ఓ మీ ఓట్ని వెరిఫై చేస్తారండి. ఓట్ ఎక్కడా క్యాన్సిల్ అవ్వదు. అనామలీ రేస్ అయినంత మాత్రాన, అనామలీ చెప్పాను కదా, పేర్లు తప్పులు ఉన్నంత మాత్రాన మీ ఓట్ని ఏం క్యాన్సిల్ చేయరు. వాళ్ళు లోకల్ ఎంక్వైరీ, ఆధార్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, రేషన్ కార్డు ఏదో ఒకటి చేసి మీ ఓటు అయితే ఉంటుందండి. దాంట్లో ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంకోటి అయితే ఆన్లైన్లో నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫిల్ చేశాను, వాళ్ళ లాగిన్లో బిఎల్ఓకి ఇంకా నేనేం చేయకుండానే ఉంటే సరిపోతుందా? అలా ఏం కాదండి. మీ తరపున ఎవరో ఒకరు, అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆన్లైన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ హెల్ప్ అవుతుందేమో, కానీ ఫిజికల్గా కూడా మీ ఇంటి దగ్గర ఎవరో ఒకరు మీ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ రిలేటెడ్ ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి చెప్పానుగా, అనామలీ రేస్ అయిపోయింది, అప్పుడు ఎవరు డాక్యుమెంట్ ఇస్తారు మీరు అక్కడ ఉంటే? సో మీ డాక్యుమెంట్ ఇక్కడ తీసి పెట్టించండి వాళ్ళ చేత. ఏమి చాలా ఇంకోటి ఏంటంటే, ఈ చాలా సీరియస్ క్వశ్చనే, బిఎల్ఓ మా ఇంటికి ఇప్పటిదాకా రాలేదు. చెప్పాను కదా, ఆంధ్రాలో 12-13 రోజులు అయింది, తెలంగాణలో అంటే 2-3 రోజులు కాబట్టి వస్తారేమో, ఇంకా మా రాలేదని. ఈసీఐ నెట్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అని ఉంటుంది. మీరు అది రేస్ చేసినా కూడా కంపల్సరీ మీ దగ్గరికి మీకు ఫోన్ చేసి మరీ వస్తారు. మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే సచివాలయ ఉద్యోగులే కాబట్టి మీ దగ్గరలో ఉండే సచివాలయంలో పనిచేసే వాళ్ళే మీ బిఎల్ఓస్. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, బిఎల్ఓస్ ఎప్పుడు పక్క ఊరు వాళ్ళు ఉండరు. సో ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే, అక్కడున్న టీచర్స్ కానీ, ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ వర్కర్ అక్కడున్న వాళ్ళే ఉంటారండి. మీకు ఇక్కడంటే సచివాలయం ఉంది, కానీ ఆంధ్రాలో, తెలంగాణలో ఆ పద్ధతి లేదు కదా. కానీ వాళ్ళు కూడా మీ పరిధిలో ఉన్న స్కూల్లో టీచర్సే అయి ఉంటారు, బయట స్కూల్ టీచర్స్ ఏం కాదు. మీ కొంచెం చిన్న ఊరైతే మీరు తెలుసుకోవచ్చు. ఇంకోటి, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా నో యువర్ బిఎల్ఓ అని ఉంటుంది. జస్ట్ మీ ఓటర్ కార్డ్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఈసీఐ నెట్ యాప్ ద్వారా బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అయినా చేసుకోండి. ఇది చాలా సింపుల్ ఇష్యూ. నెక్స్ట్, 2 ఓట్లు ఉన్నాయి 2 డిఫరెంట్ స్టేట్స్లో, నాకేం కాదా అని. ఇప్పుడేం కాకపోవచ్చేమో, కానీ ఫ్యూచర్లో ఏఐ డిటెక్ట్ ద్వారా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా 2 చోట్ల ఓట్స్ ఉంటే కంపల్సరీ క్రిమినల్ కేసు అయితే పెట్టబోతుంది. మీరు కొత్తగా న్యూస్లో కూడా వినే ఉంటారేమో, ప్రకాష్ రాజ్ గారి మీద 4 చోట్ల ఉంటే కేసు ఫైల్ అయిందని చెప్పి చూశారు కదా. నాకు ఇక్కడ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, చెన్నైలో ఉంది, ఏం కాదులే, అక్కడ ఆ సర్వర్ ఈ సర్వర్ చూడలేమో కదా, మనం ఇక్కడ ఓట్ చేసుకుందాం అక్కడ ఓట్ చేసుకుందాం అనే ఆలోచన ఏదైనా మైండ్లో ఉంటే కంప్లీట్గా దాన్ని బయటికి తీసేయండి. ఫ్యూచర్లో ఏఐ ఖచ్చితంగా తీసుకొస్తామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటుంది. చాలా సింపుల్గా పట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు లీగల్గా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో అంత ఈజీ కాదు. సో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, 2002 ఎస్ఐఆర్లో పేరు లేదు, కానీ 2024 ఓటర్ లిస్టులో ఏం చేయాలి అని ఏం లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడు ఉందంటే మ్యాపింగ్ ద్వారా కూడా కుదరకపోతే ఈ కేసు నేను చెప్తుంది. చాలామంది అడిగారు. 11 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్, బర్త్ సర్టిఫికేటు, రెసిడెంట్ సర్టిఫికేటు, లేదంటే ఈ పాస్పోర్ట్ కానీ, ఇలాంటి ఇలా బ్యాంక్ సర్టిఫికేట్ కానీ, ఎల్ఐసి పాలసీ కానీ, ఇన్సూరెన్స్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో కానీ, ఇలా రకరకాల డాక్యుమెంట్స్లో కనుక ఈ 11 డాక్యుమెంట్లో మీ దగ్గర ఓటు ఉంటే, ఈ ఆంధ్ర అయితే జూలై 21కి డ్రాఫ్ట్ లిస్ట్ ఓటు వస్తుంది. అప్పుడు మీ పేరు ఉండదు. అప్పుడు మీరు వెళ్ళి క్లెయిమ్ చేసుకొని ఓటుని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి, ఎన్యూమరేషన్ ఫామ్లో రాంగ్ రాశాను, ఏమైనా అవుతుందా అని చెప్పి. మ్యాక్సిమం బిఎల్ఓసే మీ చేత దగ్గరుండి రాయిస్తారు. కొంతమంది వాళ్ళు మీ దగ్గర 2 ఫామ్స్ ఉంటాయి కాబట్టి, ఒకటి మీకు ఇచ్చెళ్తారు, ఒకటి వాళ్ళు తీసుకెళ్తారు. అది మీరు రాసింది సరిగ్గా ఉంటే, మీరు సరిగ్గా రాసింది రాంగ్ అనిపిస్తే మీ దగ్గర ఇంకో ఎక్నాలెడ్జ్మెంట్ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది కాబట్టి భయం లేకుండా ఆ కాపీలో వాళ్ళ ద్వారానే సరిగ్గా రాయించుకొని, మీరు రాయలేకపోతే వాళ్ళు కూడా రాస్తారు, హెల్ప్ చేస్తారు. ఏమి ఇబ్బంది లేదు. బిఎల్ఓ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మీతో మూవ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకి చాలా టైం బౌండెడ్ అయినా కూడా మీకు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే ఒక్క ఓటు కూడా తీస్తే చాలా పెద్ద ఇష్యూస్ వస్తాయని వాళ్ళకి తెలుసు. వాళ్ళు చాలా జాగ్రత్తగా, సర్వర్ ఇష్యూస్ ఉండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీరు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయించుకోవచ్చండి. ఎక్కడ మీరు ఏం భయపడాల్సిన పని లేదు. మ్యాక్సిమం నేను అన్ని రకాల డౌట్స్ని అయితే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేసాను. అయినా కూడా ఇవన్నీ దాటుకొని కూడా మీ దగ్గర ఏదో ఒక డౌట్ ఉంటే నిరభ్యంతరంగా మన వీడియో కింద కమెంట్ పెట్టండి. నేను ఆల్ టైమ్ అవైలబుల్. మీకు ఆ
డౌట్స్ క్లారిఫై చేయడానికి. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ, ఎందుకంటే నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అది బ్యాలెన్స్ చేసుకుంటూ యూట్యూబ్లో మనం చాలా 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 మ్యాసివ్గా మీ ద్వారా తొందరగా గ్రోత్ కూడా వస్తుంది. ఏమి ఇబ్బంది లేదు, 1-2 గంటలు అటు ఇటు అయినా మీకు రిప్లై అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన డౌట్స్లో ఏదో ఒకటి వాళ్ళ మైండ్లో కూడా ఉండుండిద్ది, వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అయ్యిద్ది. ఈ వీడియో వీలైనంత వరకు ఎక్కువ షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.